టీడీపీ జనసేన తొలి జాబితా విడుదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా తొలి జాబితా విడుదల చేశారు. ఉమ్మడి జాబితాలో మొత్తం 99 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. టీడీపీ జనసేన తొలి జాబితా విడుదల కావడంతో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. టీడీపీ జనసేన తొలి జాబితా విడుదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా తొలి జాబితాను విడుదల చేశారు. ఉమ్మడి జాబితాలో మొత్తం 99 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. దీంతో టీడీపీ జనసేన తొలి జాబితా విడుదల కావడంతో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేష్ కుమార్ అందిస్తారు. సురేష్, మినహా అన్ని 9 నియోజకవర్గాలను టీడీపీ అభ్యర్థులను ఖరారు చేశారు. పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థిగా ఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ అధినేత అమిలినేని సురేంద్రబాబును ఖరారు చేయడంతో పెద్ద ఎత్తున అనంతపురం నగరంలోని కోర్ట్ రోడ్ ఎస్ఆర్ ఇన్ఫ్రా కార్యాలయం వద్దకు టీడీపీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. పెద్ద ఎత్తున బాణాసంచా పేలుస్తూ కూడా సంబరాలు చేసుకున్నారు. కోర్ట్ రోడ్లోని ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దీనిపైన మాట్లాడేందుకు కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఉన్నారు. సురేంద్రబాబు గారు, ముందుగా కంగ్రాట్స్ అండి. ఏం చెప్పదలుచుకున్నారు? కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థిగా మిమ్మల్ని టీడీపీ అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. జై చంద్రబాబు, జై జై తెలుగుదేశం. ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారు నా పేరు కళ్యాణదుర్గం నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించడంతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి సహకారంతో అన్ని పనులు కూడా సకాలంలో పూర్తి చేస్తారని ఆశిస్తున్నా. ముఖ్యంగా చాలా చెరువులకు నీళ్లు కూడా ఇవ్వాలి. అక్కడ 120 చెరువుల దాకా నీళ్ళు ఇవ్వాలి. అది కానీ రోడ్లు కానీ మరియు సదుపాయాలు అంటే హాస్పిటల్స్, స్కూల్స్, మరి ఉపాధి అంటే మహిళలకు ఉపాధి అన్ని కల్పించడంలో కూడా నా శక్తివంతులు లేకుండా కృషి చేస్తానని తెలియజేస్తున్నా. అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, మరియు లోకేష్ గారికి, మరియు అచ్చెన్నాయుడు గారికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అక్కడ కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి ఆశిస్తున్న వారు కూడా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు చౌదరి కుటుంబం అవుతుంది. టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వరనాయుడు కూడా ఆశిస్తున్నారు. ఇప్పుడు వారందరినీ కాదని మిమ్మల్ని టీడీపీ అభ్యర్థిగా ఖరారు చేస్తున్నారు. వారందరినీ కలుపుకుని ఏ విధంగా ముందుకెళ్ళిపోతున్నారు? హనుమంతరావు చౌదరి గారిని నేను ముందు నుంచి చూస్తున్నా. నేను కూడా 83 నుంచి కూడా పార్టీలో ఉన్నా. ఆ రోజు నుంచి కూడా నేను ఆయన ఎంతో గొప్పగా ఒక తండ్రిగా నేను భావిస్తాను. ఎందుకంటే పార్టీ కోసం ఆయన పచ్చకండవ వేసుకోని రోజు లేదు. ఎప్పుడు పచ్చకండవతోనే ముందు ఉండేవాడు. పెళ్లిళ్ళకి వచ్చినా, ఇంకో దానికి వచ్చినా ఆయన దాంతోనే ఉన్నాడు. ఆయన అంటే నాకు అమితమైన గౌరవం. నేను ఆయన తండ్రిగానే భావిస్తున్నాను. ఆయన సహకారంతో నియోజకవర్గంలో గెలుపుకు ముందుకెళ్తానని తెలియజేస్తున్నా. అక్కడ కళ్యాణదుర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వరనాయుడు కూడా టీడీపీ అభ్యర్థిత్వాన్ని ఆశించారు. అయితే ఆయన కాదని మీకు ఇచ్చారు. నిజంగా ఉమామహేశ్వరనాయుడు కూడా గత 4.5 సంవత్సరాల నుంచి ఎనలేని కృషి చేశాడు పార్టీ కోసం. ఆయన కృషిని ఎప్పుడు కూడా మేము ఎప్పుడు మర్చిపోము. ఆయన సహకారంతో కూడా ఈ ఎన్నికలతో గెలవడానికి ప్రయత్నిస్తాం. అది ఏమున్నా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సమస్యలు ఏదైనా ఉంటే కూడా పరిష్కరిస్తారని తెలియజేస్తున్నాం. కళ్యాణదుర్గం నియోజకవర్గం అనేది చాలా గ్రామీణ ప్రాంతం. అక్కడ ప్రజలందరూ కూడా వ్యవసాయం పైన ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అక్కడ కళ్యాణదుర్గం అభివృద్ధికి మీరు ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళిపోతున్నారు? అది గ్రామీణ ప్రాంతం అనే నేను ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే అక్కడైతేనే మనము నిజంగా ఒక రాజకీయ సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చట్టసభల్లోకి వెళ్ళిన తర్వాతనే ఆ సేవకు కూడా అవకాశం ఉంది. కాబట్టి ఆ నియోజకవర్గానికి ఎన్నుకోవడం జరిగింది. ఖచ్చితంగా అన్ని సమస్యలని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. 2029లో ప్రజలు మెప్పు పొంది మరి ఇంకొకసారి గెలుపుకు కూడా నేను ప్రయత్నిస్తానని తెలియజేస్తున్నా. ఇప్పటికే అక్కడ వైసీపీ అభ్యర్థి రంగయ్య మీపైన వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేశారు.
విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఆ విమర్శలు ఏ విధంగా తిప్పికొట్టబోతున్నారు? అంటే ఆయన విమర్శలు అంటే ఎలా ఉంటాయనేది మేము నియోజకవర్గంలో పోయిన తర్వాత తెలియజేస్తాము. ఎందుకంటే ఇంకా నేను దాని గురించి ఇంకా దాని గురించి చర్చించలేదు. అందరితో అక్కడ ఉన్న నాయకులందరితో కలిసి కూర్చొని మాట్లాడి దాని తర్వాత ఎలా తిప్పుకొట్టాలో కూడా అన్ని తిప్పుకొట్టి వాళ్ళపైన అత్యధిక మెజారిటీతో గెలుస్తానని తెలియజేస్తున్నాను. కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఎప్పుడు వెళ్ళిపోతున్నారు? అది ఇప్పుడే కదా వచ్చింది. ఈ రోజు సాయంకాలం కూర్చొని నిర్ణయించుకొని మీకు తెలియజేస్తాం. చివరిసారిగా ఏం చెప్పబోతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబుకు? నిజంగా ఆయన చాలా 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 నా మీద నమ్మకం చాలా పెట్టాడు. ఆ నమ్మకాన్ని నేను ఎక్కడ కూడా చిన్న పొరపాటుతో కూడా వమ్ము చేయను. ఎప్పుడు కూడా ఆయన కృతజ్ఞతగానే ఉంటాను. ఎప్పుడు కూడా ఆయన లోకేష్ గారికి కూడా వాళ్ళ సహకారం పూర్తిగా నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే వాళ్ళ సహకారం పూర్తిగా కావాలి. అవన్నీ తీసుకొని ఎప్పుడు ఏ విధమైన చెడ్డ పేరు కానీ నష్టం కానీ మొదటిసారిగా నేను ప్రత్యక్ష ఎన్నికల్లో వస్తున్నాను కాబట్టి కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఏమన్నా జరిగితే నేను ఇమ్మీడియట్గా సర్దుకొని ముందుకు వెళ్తానని తెలియజేస్తున్నా. కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలు టీడీపీ నేతలతో మీకు ఎలాంటి అనుబంధం ఉంది? నా కంపెనీలో చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఎందుకంటే ఇది కరువు ప్రాంతం కాబట్టి వలస కూలీలు కూడా ఎక్కువ మంది కళ్యాణదుర్గం, బెంగళూరు రకరకాల ప్లేసెస్లో వాళ్ళు సెటిల్ అయినారు. వాళ్ళందరూ కూడా వలసలను ఆపడానికి నేను ప్రయత్నిస్తా. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడే మనస్తత్వం ఉన్న వ్యక్తులు. వాళ్ళందరూ కూడా మంచి బుద్ధి, మంచి ఆలోచనలు, మంచి నడవడిక ఉన్న వ్యక్తులు. కష్టపడడానికి వాళ్ళే మారుపోయారు కళ్యాణదుర్గం ప్రజలు. కళ్యాణదుర్గం అనేది వ్యవసాయానికి ముఖ్యంగా ఇది అక్కడ పండ్ల తోటలు ఎక్కువగా పండిస్తూ ఉంటూ ఆ పండ్ల తోట రైతులకు కూడా ఇలాంటి మీరు ఏమన్నా ప్రత్యేక ప్లాన్తో ముందుకెళ్ళిపోతున్నారు? ఖచ్చితంగా రైతులు అనేవాళ్ళు చాలా పండ్ల తోటలు పండిస్తారు. అక్కడ చాలా పండ్ల తోటలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ఇంకో రకమైన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ఇవన్నీ కూడా తెలియజేస్తానని పెట్టడానికి ప్రయత్నిస్తానని తెలియజేస్తున్నా. ఓకే. కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థిగా తనను ఖరారు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నమ్మకాన్ని వమ్ము చేయకుండా అక్కడ టీడీపీ నేతలు, కార్యకర్తలు అందరితో కలిసి ఖచ్చితంగా టీడీపీ అభ్యర్థిగా తను ఘన విజయం సాధిస్తానన్న విశ్వాసాన్ని కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి అమలినేని సురేంద్రబాబు వ్యక్తం చేస్తున్నారు.